హుజరాబాద్ నియోజకవర్గం లోపల సవాళ్ళు ప్రతి సవాళ్ళతో హాట్‌గా మారింది. ఇటు ఇప్పటికే ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ప్రమాణం చేయడానికి రావాలి, చెలుపూరు హనుమాన్ దేవాలయానికి రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పిలిపివ్వడంతో కౌశిక్ రెడ్డి రాత్రే రావడం జరిగింది. హనుమాన్ దేవాలయానికి ప్రమాణం చేస్తానని రావడంతో పోలీసులు ఎట్టి పరిస్థితి లోపల కూడా అనుమతి లేదంటున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి. ముఖ్యంగా మీరు పొన్నం ప్రభాకర్ పైన ఆరోపణ చేసినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మీకు సవాల్ విసిరారు. మీరు ప్రమాణం చేయడానికి వచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చండి? ఆడనే అర్థమైపోయింది కదా. వాళ్ళు సవాల్ విసిరిరు, నేను వచ్చిన ఆన్సర్ అదే కదా. నేను దేవుణ్ణి చాలా నమ్ముతానండి. ఇప్పుడని కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, నా సతీమణి కూడా విపరీతంగా మేమందరం కూడా పూజలు దేవుణ్ణి నమ్ముతాం. వాళ్ళు చేసిర్రు. నేను వేసుకుంది కూడా ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువా. తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువా వేసుకుంది. నేను బాజాబ్తో ప్రమాణం చేయడానికి నేను వచ్చిన. ఎందుకంటే నాకు నిజాయితీ ఉంది కాబట్టి నేను భయపడలే. ఇలా పొన్నం ప్రభాకర్ గారిని ఫ్లై యాష్ స్కామ్ కింద 100 కోట్ల రూపాయలు ఆయన తిన్నాడు అనేది నేను బాజాబ్తో రెడ్ హ్యాండెడ్గా లారీలు పట్టుకొని ఒక శాసనసభ్యునిగా నేను ప్రూవ్ చేసిన. రేపు అపోలో తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పొన్నం ప్రభాకర్ గారు రావాలి. ఆయన నిజాయితీ యావత్ తెలంగాణ ప్రజలకి ప్రూవ్ చేసుకోవాలి. రాకపోతే మీకు క్లారిటీ చెప్తున్నా, రాకపోతే ఆయన అవినీతి చేసినట్టు కదా. ఇట్స్ ఆల్ ప్రూవెన్. ఇంకేముంటుంది అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని మీరు సవాల్ విసిరారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నాయకులు మీకు సవాల్ విసిరారా? 100%. పొన్నం ప్రభాకర్ నేను వీలు విసిరిరని నేను అనుకుంటలేను. ఈ సవాల్ విసిరింది పొన్నం ప్రభాకర్ గారు. ఆయన విసిరిన సవాల్కి నేను స్వీకరించి నేను వచ్చిన. నేను పోతా అన్న తర్వాత ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టినాను ఎందుకు ఆపుతున్నట్టు? ఇప్పుడు నేను పోతాడికి నేను ప్రమాణం చేస్తా అంటున్నాను, నన్ను ఎందుకు ఆపుతున్నట్టు? నన్ను ఆపొద్దు కదా. మీ ఉదాహరణ ఈటల రాజేందర్ గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజు నేను కూడా సవాల్ విసిరినా కానీ ఎవరిని అరెస్ట్ చేయలేము. మేము బాజాబ్తు హుజరాబాద్ చౌరస్తాకి మేము పోయినాం. ప్లస్ మేము పోయినాము, ఆడ ఉన్నాము. అప్పుడున్న ఎమ్మెల్యే గారు రాలే భయపడి. ఇవాళ మేము అట్లా లేదు కదా. మీరు స్వీకరించి మేము వచ్చి మీరు గవర్నమెంట్ ఉంది తీసుకొని పోండి, మీరు రెడీ. నేనేమంటున్నా, ఎవ్వరు అవసరం లేదు భయ్. నేనేమంటున్నా, నాతో వచ్చే కార్యకర్తలు కూడా ఎవ్వరు రారు, అందరిని అరెస్ట్ చేసి ఆల్రెడీ ఎవ్వరు అవసరం లేదు. నేను సింగిల్గా వస్తాను. నాకు పోలీస్ ఎస్కాట్ ఇవ్వమని చెప్పారు. ఒక్క నిమిషం పోలీస్ ఎస్కాట్ ఇవ్వండి, మీ పోలీస్ భద్రత. సింగిల్గా వస్తా. ఓన్లీ 1%. ఆడ కూడా ఎవరు అవసరం లేదు. 1% వచ్చి ఆడనే ప్రమాణం చేసిపోతా. నన్ను తీసుకుపోయే దమ్ము వాళ్ళకు ఉందా? లేకపోయినా కూడా నేను ప్రమాణం ఇక్కడనే చేస్తా. గ్యారంటీ. నన్ను వీళ్ళు తీసుకుపోతారని నేను భావిస్తున్నా. కొంచెం సేపు ఆగమన్నాడు సిపి గారు, ఆగమంటే నేను ఆగుతున్నా. ఇప్పుడు కూడా నేను నా పూర్తి నమ్మకం ఉన్నది తీసుకుపోతారని. తీసుకుపోనిస్తే వాళ్ళు ఎస్కాట్ పెట్టి తీసుకుపోతారేమో, వాళ్ళు వచ్చింది కూడా అందుకే అని నేను అనుకుంటున్నా. వాళ్ళు నన్ను తీసుకుపోనిస్తే ఆడ ప్రమాణం చేస్తాను. హనుమాన్ టెంపుల్ దగ్గర 144 సెక్షన్ విధించాము, ఎలాంటి అనుమతులు లేవని చెప్పి పోలీసులు. 144 సెక్షన్ ఎంతమందికి? 100 మంది 1000 మంది పోతే 144 సెక్షన్. నేను సింగిల్ పోతా అంటున్నా కదా. సింగిల్ పర్సన్కి 144 సెక్షన్ ఏముంది భయ్? నేను ఒక్కనే వస్తా. సిఏ గారితో పోతా, ఎస్ఐ గారితో పోతా, యావత్ పోలీస్ కానిస్టేబుల్ సెక్యూరిటీతో పోయి వస్తా. ఒక్కనే ప్రమాణం చేస్తే ఎవరు అవసరం లేదు. ఓన్లీ 1%. మా ఒక్క కార్యకర్త కూడా రాడు. ఒక్క కార్యకర్త వచ్చినా నా బాధ్యత. చలో స్వీకరించు. ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి నాయకులు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? మీకు నేను నిజంగా జాయిన్ అవుతా అనుకుంటే పొన్నం ప్రభాకర్ స్థాయిలో నేను ఉన్నానే. నేను ప్రాణం వైనా కేసీఆర్ గారిని ఇష్టపెట్టి పోయేది ఉండదు. గుర్తుపెట్టుకోరు మీరు. ప్రజలు నన్నిడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి బొమ్మ మీద, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద నన్ను గెలిపించారు. నేను నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసి పార్టీని ఇష్టపెట్టి పోవాల్సిన అవసరము నాకు లేదు. ఎటు పరిస్థితుల పార్టీని వీడేది లేదు. వీడిన వాళ్ళని కూడా ఎవరిని ఇష్టపెట్టేది కూడా లేదు. దాన్ని స్వయంగా నేనే చెప్పిన కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆరోపణలు చిల్లర కాదు. నువ్వు చేసిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఇలా 6 నెలలు కాలే 6 స్కాములు చేస్తారానే. నేను ఇంకా వేస్తున్నా. దయచేసి నేను సిపి గారితో కూడా ఇంతకుముందు మాట్లాడా. దయచేసి అనుమతి. చివరిగా మీకు అనుమతి ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? నేను ఇంకా అనుమతి ఇస్తారని సిపి గారు కొంచెం ఆగండి దయచేసి అని అంటే నేను ఆగుతున్నా గౌరవంగా. నేను చట్టానికి లోబడి ఉండి వాళ్ళు ఆగమంటే నేను ఆగుతున్నా. నో ప్రాబ్లం.
సిపి గారు నాకు ఖచ్చితంగా ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తా అనేది నెక్స్ట్ నిర్ణయం తీసుకుందాం. వాళ్ళు చేయకపోతే ఇక్కడనే చేస్తా ప్రమాణం. ఇదే గుడిగా భావిస్తా. థ్యాంక్ యూ. మొత్తానికైతే తాను సవాల్ విసరడంతో సవాలు స్వీకరించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితి లోపల ప్రమాణం చేస్తానని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తన ఇంటి వద్దనే ఈ తడి బట్టలతో స్నానం చేసి రెడీ ఉన్నాను, ఇదే బట్టలతో ఇక్కడ ప్రమాణం చేస్తాను దేవుడి పైన, నేను నిరూపించుకుంటానని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వినవంక నుండి. For more videos like this, subscribe Big TV channel.